తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య యత్నానికి తలపడింది. ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. గల్లంతైన వారిని గుర్తించి రక్షించేందుకు యుద్ధ ప్రాతిపదికన గాలింపు చర్యలు చేపట్టాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. అవసరమైతే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాల సేవలను వినియోగించాలని సూచించారు. తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల ఎస్పీలతో ఫోన్లో మాట్లాడిన పవన్ ఆత్మహత్య యత్నానికి దారితీసిన పరిస్థితులపై ఆరా తీశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులుగా తేలిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఘటన నుంచి బయటపడిన నూకరాజు మనమడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని అవసరమైన వైద్య సహాయం అందించాలని సూచించారు. మా కరెస్పాండెంట్ కమిషనర్ పూర్తి సమాచారం అందిస్తారు. కమిషనర్, అసలు ఈ ఆత్మహత్య యత్నానికి ఎందుకు పాల్పడ్డారు, అసలు కారణం ఏంటి? అయితే శ్రీదేవి చూసుకుంటే కనుక కాకినాడ జిల్లా సంబంధించిన పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈగా పనిచేస్తున్న ఏ నూకరాజు అయితే మాత్రం నిన్న నైట్ అయితే మాత్రం కుటుంబంతో సహా గోదావరిలోకి అయితే దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. దానికి సంబంధించి అందులో ముగ్గురు అయితే ఇప్పటి వరకు గాలి చర్యల్లోకి అయితే కానరాలేదు. ఒక నూకరాజు మనవడు అయితే మాత్రం స్థానికంగా ఉన్న మత్స్యకారులు కాపాడి ఆయన అయితే మాత్రం సురక్షితంగా చేశారు. దీనికి సంబంధించి అయితే మాత్రం ఈ ఘటన మీద పంచాయతీరాజ్ మంత్రి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం స్పందించడం జరిగింది. దీనికి సంబంధించి పంచాయతీరాజ్ ఏఈ కుటుంబం ఆత్మహత్య ఘటనపై ఉప ముఖ్యమంత్రి కూడా స్పందించి ఇందాక కాకినాడ జిల్లా కలెక్టర్ తో అదేవిధంగా జిల్లా ఎస్పీతో కూడా మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి ఈ పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజనీర్ గా నూకరాజు కుటుంబం కలిసి ఈ ఎవరైతే ఉన్నారో కాకినాడ జిల్లా కలెక్టర్ అండ్ ఎస్పీని కూడా కుటుంబాన్ని కలిసి అసలు ఎందువల్ల ఈ అఘాయిత్యాన్ని పాల్పడ్డారని దాని మీద పూర్తి స్థాయిగా నివేదిక ఇవ్వాలని చెప్పేసి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం చెప్పడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ గారు ఈ ఘటన మీద అయితే విచారణ వ్యక్తం చేశారు. గల్లంతైన వారిని గుర్తించి రక్షించేందుకు యుద్ధ ప్రతిపాదికంగా గాలింపు చర్యలు చేపట్టాలని జిల్లా యంత్రాంగాన్ని అయితే ఆదేశించడం జరిగింది. అవసరం అయితే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సేవలు వినియోగించుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే సూచించారు. ఈ ఘటనకు సంబంధించి తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లా ఎస్పీలతో ఇప్పటికే మరి కొద్దిసేపు కింద అయితే ఫోన్ లో మాట్లాడడం జరిగింది. ఈ కుటుంబంతో సహా ఆత్మహత్యకి దారితీసిన పరిస్థితులపై ఆరా తీశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు వెలుగు తీయాలని చెప్పి ఇందులో ఎవరైనా బాధ్యులు తెలిసే వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులు అయితే పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఈ ఘటన నుంచి బయటపడిన నూకరాజు మనవడు పరిస్థితిని కూడా ఉప ముఖ్యమంత్రి అయితే మాత్రం అడిగి తెలుసుకున్నారు. బాలుడికి అత్యవసర వైద్యం అందించాలని చెప్పి పూర్తి స్థాయిగా కోలుకునే వరకు ప్రభుత్వం సపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి ఆయన సూచించారు. ప్రతి సమస్యకు ఒక పరిష్కార మార్గం ఉంటుంది. క్షణికావేశం ఒత్తిళ్లకు లోనే ఎవరైనా ప్రాణం తీసుకునే నిర్ణయాలు తీసుకోవద్దని ఈ సందర్భంగా ఏపీ డిప్యూటీ పవన్ కళ్యాణ్ అయితే చెప్పడం జరిగింది. ప్రజలకు విజ్ఞప్తి కూడా చేస్తారు, ఎవరు కూడా క్షణికావేశంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు, మంచి జీవితాలను పాడు చేసుకోవద్దు అని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే చెప్పడం జరిగింది. బెదిరింపులు, వేధింపులు లేదా ఇతర ఇబ్బందులు ఎదురైనప్పుడు తక్షణమే పోలీసులకు సంబంధించిన అధికారులు సంప్రదించి చట్టపరమైన సహాయం పొందాలని చెప్పి పవన్ కళ్యాణ్ సూచించారు. ప్రాణం అమూల్యమైనది, సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి నూకరాజు కుటుంబానికి ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా మేము అండగా ఉంటాం. నూకరాజు ఈ పరిస్థితులకు ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, దాని కారణాల మీద అన్ని కూడా మొత్తం కూడా విచారణ జరిపిస్తాం, విచారణ బాధ్యులైన వారిని అందరినీ కూడా శిక్షిస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ అయితే చెప్పారు. శ్రీదేవి. రైట్ కమిషనర్, థ్యాంక్ యూ.